హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాకతీయ నగరం అయితే వచ్చాను. వీళ్ళ ఇంట్లో చెట్లు అయితే ఎంత బాగున్నాయో అసలు. వెనక నుండి స్టార్ట్ చేస్తే అండి జామ చెట్లు, కళ్యామాకు, ఇది అరటి చెట్టు, సో ఇది సపోటా చెట్టు అండి, మల్లె చెట్టు, ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఈ మల్లె చెట్లు అండి, మల్లెపూలు ఎలా పూస్తున్నాయి. ఇంతకుముందే మల్లె మొగ్గలు కోసారంట వీళ్ళు. మల్లె మొగ్గలు అయితే చాలా బాగున్నాయి. అది కాస్మల్లె చెట్టు అండి. ప్లేస్ అయితే చాలా ఉందండి ఇంటి ముందు. ఇంటి ముందు అయితే ఇది సన్నమల్లె చెట్టు. మల్లెలలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది సన్నమల్లె చెట్టు. సన్నమల్లె పూలు అయితే ఇందులో పూస్తున్నాయో చూడండి ఒకసారి. ఓకే ఓకే అండి. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు పూలు ఎలా పూస్తున్నాయో చూడండి. ఓకే, ఇక్కడైతే వీళ్ళు తులసి కుండి పెట్టుకున్నారు. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇంటి ముందు చెట్లు అయితే భలే ఉన్నాయండి. ఇది వచ్చేసి అయితే శంఖం పువ్వు చెట్టు. శంఖం పువ్వు చెట్టు అండి ఇది. శంఖం పువ్వులు ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని అంటారు కదా. శంఖం పువ్వు చెట్టు ఇది. ఇది ఇంటి ముందు ఉంటే చాలా మంచిది. ఓకే, ఓకే, ఇది వచ్చేసి అయితే వీటికి నీళ్ళు లేక కొంచెం వల్లినట్టు అవుతున్నాయి చెట్లు అయితే. ఈ సపోటా చెట్టు అండి, సపోటా కాయలు కాస్తున్నాయి. ఈ పాల సపోటా. మా ఇంటి ముందు కూడా పాల సపోటా చూశారు కదా, వాటికి నీరు ఉండేసరికి కొంచెం ఘనంగా ఉన్నాయి చెట్ల పండ్లు అయితే. వీటికి నీళ్లు లేక ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి సపోటాలు అయితే. ఓకే, ఇంకా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. ఈ గన్నేరు చెట్టుకు అయితే పూలు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. ఇది నిమ్మ చెట్టు. నిమ్మకాయ చెట్టుకైతే నిమ్మకాయలు కాస్తున్నాయి. నిమ్మకాయలు పండుతున్నాయి కూడా. ఇది మందార చెట్టు. ఇది వచ్చి రెడ్ మందార. ఓకే, ఇంకా ఇది మామిడి చెట్టు అండి. ఈ తీయటి మామిడికాయలు. ఈ మామిడికాయలు అయితే కాస్తున్నాయి చెట్టుకు. కాయనైతే చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది. మొన్న గాలి బాగా వచ్చిందండి, వర్షం పడ్డది. ఆ వర్షం వల్ల కాయలు మొత్తం రాలిపోయాయి. అక్కడ ఒకటైతే ఉన్నాయి. ఒక్కొక్క కాయలు ఉన్నాయి. ఇవి తీయటి మామిడి పళ్ళు అండి. ఓకే, ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు అండి. ఇంకా ప్లేస్ ఎలా ఉందో చూడండి. ఇది కూడా ఫ్రెష్ చెట్టు. ఇక్కడ నుండి స్టార్ట్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. ఇలా చెట్లు చూడండి. ఇంటి ముందు అయితే భలే కనిపిస్తున్నాయండి పచ్చటి చెట్లు. పచ్చని చెట్లు అయితే చాలా బాగున్నాయి. అది పాల సపోటా అండి ఆ చెట్టు. పాల పండ్ల చెట్టు. అక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. జామ చెట్లు, మామిడికాయలు. మామిడికాయలు భలే ఉన్నాయి. సపోటా చెట్టుకు వాటర్ ఉంటే చాలా బాగుండేది, కానీ వాటర్ లేకపోవడం వల్ల కాయలతో చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ సపోటా కాయలండి. ఇంకా పండలేదు.
సపోటకాయలు అయితే ఇంకో సపోటా చెట్టు అండి, ఇది చిన్న గుండి చెట్టు అయితే చూడండి ఎలా కాస్తున్నాయో చూడండి, గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చూడండి. ఇప్పుడు వర్షాలు పడితే మాత్రం కొంచెం కాయ సైజు కూడా పెద్దగా అవుతుంది. ఇది పాల సపోటా అండి, ఇందులో పాల చెట్టు ఉంది అంటూ చూడండి. మా చెట్టు కూడా ఇలాగే ఉంది, కానీ పాల చెట్టు అయితే కొట్టేసినాం మేము. ఆ సపోటా చెట్టు కంటే ఈ పాల చెట్టే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఆ చెట్టును కొట్టేశాము. మా ఇంట్లో ఉన్న చెట్టు వీళ్ళైతే ఇలాగే ఉంచారు. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, సో చెట్లు అయితే వర్షాలు పడితే మాత్రం చెట్లు మళ్ళీ నిగనిగలాడతాయి. ఇక్కడైతే ఒక చెట్టు పండు రాలి పడ్డదండి, కింద పచ్చిదే ఉంది. ఓకే, మల్లె చెట్టు అయితే భలే ఉంది. ఇప్పుడు ఈ మల్లె మొగ్గలు నేను కోస్తాను, ఒకసారి చూడండి. పూలు భలే ఉన్నాయండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.